హైదరాబాద్లో కొన్నేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా హైడ్రా పరిష్కరిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై అభినందనలు వస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో హైడ్రా వెనుక ముందు చూడకుండా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాచుపల్లిలోని ప్రణీత్ ఏవిఆర్ ప్రణవ్ యాంటీలియా సరిహద్దు గోడ కూల్చివేత ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కొందరు కుయుక్తులు పనిగట్టుకొని అవాస్తవాల్ని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయడం, వాటికి సాక్ష్యంగా కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాల్ని రాయించి ఏకంగా హైడ్రా కమిషనర్ను తప్పుదోవ పట్టించడం వల్లే ఈ దుస్థితికి ప్రధాన కారణమని తెలిసింది. బాచుపల్లి నుంచి మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4A సర్వీస్ రోడ్ వరకు 100 అడుగుల రోడ్డు వేస్తే మల్లంపేట్లో ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. అయితే బాచుపల్లి నుంచి మల్లంపేట్ ఐటీసీ వరకే 100 ఫీట్ రోడ్డు ఉంది. అక్కడి నుంచి మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు ప్రస్తుతం ఉన్న చిన్న రోడ్ను 100 అడుగుల వెడల్పు చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నిజాంపేట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4A నుంచి రెడ్డి ల్యాబ్స్ మీదుగా ఓల్డ్ ముంబై దర్గా వరకు 100 అడుగుల రోడ్ను అభివృద్ధి చేస్తే ఎలాంటి సమస్యలుండవు. కానీ బృహత్ లక్ష్యాన్ని వదిలేసి చిన్న చిన్న కాలనీలను హైడ్రా టార్గెట్ చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాచుపల్లి రెవెన్యూ విలేజ్ మ్యాప్ ప్రకారం 170/170/1 39, 40, 38, 37, 36 సర్వే నెంబర్లలో ప్రణీత్ యాంటీలియా బిల్డర్ అడ్డుగోడ కట్టారంటూ కొందరు స్థానిక రాజకీయ నాయకులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా వాస్తవాలు తెలుసుకోకుండా స్థానిక పోలీసుల సహకారంతో ఇటీవల యాంటీలియా సరిహద్దు గోడను నేలమట్టం చేయించారు. ఇది ఇప్పుడు వివాదానికి దారితీసింది. యాంటీలియా వాసులు హైడ్రా చర్యలపై బగ్గుమంటున్నారు. కొందరు స్థానిక రాజకీయ నేతల ఒత్తిళ్ల మేరకే తమ గృహ సముదాయంలో నుంచి రోడ్డు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం ఉన్నప్పటికీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
హెచ్ఎండిఏ ప్రకారం అసలు ఈ సరిహద్దు గోడను కూల్చివేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంపాటలో యాంటీలియా నుంచి రోడ్డు యాక్సెస్ లేదని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన బ్రోచర్ను గతంలోనే విడుదల చేసింది. అయితే తాము ఒక గోడ బదులు మరొక గోడను కూల్చివేశామని హైడ్రా అధికారులు ఇంకో సరిహద్దు గోడను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరీ దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల నుంచి 650 కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నామని, అలాంటిది హైడ్రా వచ్చి తమను భయాందోళనకు గురి చేస్తున్నాయని యాంటీలియా వాసులు వాపోతున్నారు. ప్రణవ్ యాంటీలియా ప్రాజెక్టులో ఉంది 60 ఫీట్స్తో పాటు 30 అడుగుల రోడ్లే ఉన్నాయి. ఇందులో ఎక్కడా 100 ఫీట్ల రోడ్డు లేనే లేదు. ఈ 60 అడుగుల రోడ్డునే 650 విల్లాల కుటుంబాలు, ప్రణీత్ ఎన్క్లేవ్ 2000 కుటుంబాలు, రైజీనియా స్కైలాన్లోని 900 కుటుంబాలు, ప్రణవ్ టౌన్స్ సర్వేలోని 524 కుటుంబాలు, కొత్తగా వచ్చే 2 టవర్లలో 1000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అంటే మొత్తం కలిపితే సుమారు 25,000 మంది జనాభా ఈ 60 అడుగుల రోడ్డును వినియోగిస్తున్నారు. ఓల్డ్ ముంబై హైవేను కనెక్ట్ చేస్తూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన 100 అడుగుల రోడ్డుకు యాంటీలియా 60 అడుగుల రోడ్డు మధ్య కేవలం 100 ఫీట్ల దూరం ఉంటుంది. ఈ 100 అడుగుల రోడ్డు జోలికి రాకుండా రెడ్డి ల్యాబ్స్ ముందు నుంచి 100 ఫీట్ రోడ్డు వేయడం ఉత్తమం అనేది చాలా మంది వాదన. కానీ ఇవేవి పట్టించుకోకుండా, వెనక ముందు చూడకుండా యాంటీలియా సరిహద్దు గోడను కూల్చివేయడం దారుణమైన విషయమని యాంటీలియా వాసులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదాంబర్ రెడ్డి అందిస్తారు. చిదాంబర్, మనం చూస్తున్నాం హైదరాబాద్లో హైడ్రా అన్నది ప్రతి సందర్భంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. అందులో ముఖ్యంగా హైడ్రా ప్రారంభమైన మొదట్లో దీనికి సంబంధించిన ఉద్దేశం కానివ్వండి, దానికి నిర్దేశించిన లక్ష్యాలు కానివ్వండి, చాలా మంచి ఉద్దేశంతోనే వెళ్తుంది అన్నదైతే ప్రజల్లో కూడా ఒక భావం కలిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, వాటిని ఆక్రమించి కట్టుకున్న కట్టడాలు కానివ్వండి, లేకపోతే వాటిని ఆక్రమించి ముందుకు వెళ్తున్న ఏవైతే నిర్మాణాలని వాటిని ఆపేందులో భాగంగా మాత్రమే హైడ్రా పనిచేస్తుంది అంటూ గతంలో చెప్పారు. ఆ తర్వాత ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కూడా కాపాడేందుకు హైడ్రా కంకణం కట్టుకుంది, అందులో భాగంగానే ముందుకు వెళ్తోందని చెప్పారు. ఇవన్నీ నమ్మారు ప్రజలు, ఎంతో కొంత దాని మీద పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు వెళ్లారు. కానీ ఆ తర్వాత నిజంగానే అది గాడి తప్పిందన్న ఒక అనుమానము ఈ మధ్యకాలంలో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే హైడ్రాకు సంబంధించి వస్తున్న వినతులు కానివ్వండి, విజ్ఞప్తులు కానివ్వండి, లేకపోతే కంప్లైంట్స్ కానివ్వండి, వీటిని బేస్ చేసుకొని తీసుకునే కొన్ని డెసిషన్స్ అన్నవి కొద్దిమందిని ఇబ్బంది పెడతాయి అన్నది అయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అలాంటి ఒక ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఇది మనం చూస్తున్నాము 650 విల్లాలు ఉన్న ఒక ప్రాంతంలో కేవలం 30 అడుగుల విస్తీర్ణం మాత్రమే ఉన్న ఒక రోడ్డుని ఇవాళ కూల్చేసి దాన్ని ఇంకొక వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇది కరెక్టా తప్ప అన్న విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పడానికి ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలు, లేకపోతే ఇక్కడ ఉన్న నివాసంలో ఉన్న వాళ్ళు ఇక్కడ చేస్తున్న ధర్నానే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మనం ఇక్కడ వెనకాల చూడొచ్చు, ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్ని ఓపెన్ చేసే ప్రయత్నమే హైడ్రా చేసింది. హైడ్రా చెప్పిన ఏదైతే కారణం ఉందో ఆ కారణం అయితే దీన్ని ఓపెన్ చేసి తద్వారా మిగిలిన ప్రాంతాలకు ఒక యాక్సెస్ ఇస్తామనే ప్రయత్నం చేస్తున్నామన్నది హైడ్రా చెప్పిన ఒక విషయం అయితే, ఇక ఇటు సైడ్ ఒకసారి మీరు చూస్తే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మీరు విస్తీర్ణం చూస్తే కూడా చాలా చిన్న రోడ్డు. ఇది కేవలం ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నట్టు, ఎందుకంటే అటువైపు ఇటువైపు మనం చూస్తున్నాం విల్లాలు ఉన్నప్పుడు దాని ముందు పార్కింగ్ చేసుకోవడానికి ఒక సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఇంటర్నల్ రోడ్స్ ఇవి. కానీ ఇంటర్నల్ రోడ్స్ కాస్త ఇప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా యాక్సెస్గా మారితే ఈ ప్రాంతంలో ఏదైతే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ మొత్తం ఈ కమ్యూనిటీని డెవలప్ చేసుకున్న వీళ్ళందరికీ నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వాదన. అంతేకాకుండా ఈ ఒక్క నిర్ణయం వల్ల ఈ మొత్తం 650 కమ్యూనిటీలో ఉన్న ఇళ్లతో పాటు ఈ పక్క ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది అన్నది వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ నిర్ణయం అన్నది ఖచ్చితంగా ఒక ఆలోచించో లేకపోతే పూర్తి స్థాయిలో అవగాహనతో తీసుకున్న నిర్ణయం కాదు అన్నది ఇక్కడ ఉన్న ఈ నివాసంలో ఉన్న వాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి
వీళ్ళకున్న అబ్జెక్షన్ ఏంటి, హైడ్రా ఈ నిర్ణయం తీసుకునే దాని వెనకాల ఉన్న కారణం ఏంటని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం ఈ కమ్యూనిటీకి సంబంధించి మహేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేష్ రెడ్డి గారు, అంటే హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది, నిర్ణయం తీసుకునే క్రమంలో కానివ్వండి, ఈ నిర్ణయానికి కారణం కానివ్వండి, మీరేం అబ్జర్వ్ చేశారు, ఎందుకు ఇలా నిర్ణయం జరిగిందంటారు? ఇక్కడ ముందుగా మీకు చెప్పాల్సింది ఏమంటే అండి, ఈ గేటెడ్ కమ్యూనిటీ సెక్యూర్డ్ గేటెడ్ కమ్యూనిటీని ఉద్దేశంతో ఇక్కడ 650 మంది 12 సంవత్సరాల ముందు వచ్చి ప్రీమియం రేట్స్ పెట్టుకొని బయట 30 లక్షలు 40 లక్షలు ఉండేటప్పుడు ఇక్కడ 60-70 లక్షలు పెట్టి ఇక్కడ కొనుక్కొని ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ మాకు సెక్యూరిటీ ఉంది, కాంపౌండ్ ఉంది, డెడికేటెడ్ రోడ్స్ ఉన్నాయి, ప్రతిదీ మాకు ఇక్కడ వచ్చిండే మా పిల్లలు కానీ అందరూ మంచి వాతావరణంలో పెరుగుతారనే ఉద్దేశంతో ఇక్కడ కొనుక్కున్నామండి. ఇక్కడ కొన్న ఉద్దేశం 12 సంవత్సరాల నుంచి బిల్డర్ మాకు ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసినాడో విత్ కాంపౌండ్ వాళ్ళు దాన్ని అదే మెయింటైన్ చేస్తున్నాం. దీన్ని మేము సపరేట్గా ఏదో ఆక్రమించి గోడలు కట్టడం కానీ ఏదీ జరగలేదు. సడన్ గా మొన్న జూన్ 24వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రెండు వెహికల్స్ హైడ్రా అధికారులు వచ్చేసి మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఈ గోడను కూల్చేశారండి. మేము ఎంతమంది వాళ్ళని అడిగినా మీకేమి మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మీరు కోర్టుకు వెళ్ళండి అని ఒక సమాధానం తప్పితే మాకు ఏ విధమైన సమాధానము ఇవ్వలేదు. మమ్మల్ని భయభ్రాంతులను చేసి గోడను కూల్చేశారండి. ఈ గోడను కూల్చిన వాళ్ళ ఉద్దేశం ఓకే, వాళ్ళ ఉద్దేశం అక్కడ బయట వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలని. మీరు అబ్జర్వ్ చేస్తే బయట రోడ్డు కాదు కదా, జనసంచారం అనేది లేదు, అది బంజరు భూములు. బంజరు భూములకు ఇప్పుడు యాక్సెస్ ఇచ్చి మా అందరినీ 3000 మందిని దగ్గర 3000 మంది ఇక్కడ నివసిస్తున్నామండి. 3000 మందికి ఇంతమందికి అసౌకర్యం కలిగించి ఇక్కడ చిన్న పిల్లలు సైకిల్ తొక్కునే వాళ్ళు ఎవరు తొక్కోలే. ఇక్కడ లోతట్టు ప్రాంతం అండి ఇది. అక్కడి నుంచి ఇక్కడ ఓపెన్ చేయడం వల్ల అక్కడి నుంచి వర్షాకాలంలో నీళ్ళన్నీ వచ్చి అటువైపు అంతా మునిగిపోతున్నాయి. పాములు తేళ్లు అన్ని లోపలికి వస్తున్నాయి. ఈ గోడ ఎప్పుడు కట్టారంటే ఈ మొత్తం వెంచర్ స్టార్ట్ అయినప్పుడే కట్టారా? 2012 కట్టారండి. 2015కు మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చారండి. దాదాపు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి గోడ ఉంది. 10 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు సడన్ గా గోడ ఓపెన్ చేసి యాక్సెస్ ఇవ్వాలంటే ఉద్దేశం మీద ఎటువంటి ఉద్దేశమైనా యాక్సెస్ ఇవ్వడానికి అటువైపు చూస్తే ఏమీ లేవు. అక్కడ ఒక హాస్పిటల్ కానీ అసలు లేఅవుట్ కానీ బంజరు భూములు ఉండే చోట మీరు యాక్సెస్ ఇచ్చి ఎవరికి దారి చూపిస్తారు? ఇక్కడ మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? దీనికి ప్రభుత్వం కానీ హైడ్రా అధికారులు కానీ మాకు సమాధానం చెప్పాలి, మాకు న్యాయం చేకూర్చాలి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్. కానీ అంటే మొదటగా దీన్ని కూల్చివేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా జేసీబీనో లేకపోతే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి మీరు ఒక అసోసియేషన్ ఫామ్ అయింది కాబట్టి దానికి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను వాళ్ళు చేశారా? కనీసం అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి, ఎందుకు తీస్తున్నామనే విషయం చెప్పారా? ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మాకు లేదండి. ఉదయం 7-7:30 గంట ప్రాంతంలో సెక్యూరిటీ వచ్చి సార్ ఇక్కడ పోలీస్ వెహికల్స్ చాలా తిరుగుతున్నాయని సెక్యూరిటీ ఇన్ఛార్జ్ నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను ప్రతి రౌండ్ 2 వీలర్ వేసుకొని తిరిగితే ఇక్కడ అటు ఆల్రెడీ 2 బెటాలియన్స్ పోలీసులు వచ్చేసారండి. ఇటువైపు నుంచి మాకు ఇటువైపు యాక్సెస్ లేదు కాబట్టి ఇటువైపు నుంచి క్రేన్స్ తీసుకొచ్చి ఇటువైపు కొట్టేశారు. మేము అందరూ అప్పటికప్పుడు ఒక 40-50 మంది ఇక్కడ గుమికూడి వాళ్ళని సార్ ఏమి అంటే మీకేమున్నా కోర్టులో చూసుకోండి అని పోలీసు వాళ్ళు అందరూ ఫోర్సబుల్ గా మమ్మల్ని నెట్టేసి గోడ కూల్చేశారండి. ఇది ఎంతవరకు న్యాయం? మీకు అది ఎటువంటి ఉద్దేశం ఉన్నా మాకు ఒక నోటీస్ ఇవ్వడం కానీ మీరు ఒక నోటీస్ ఇచ్చి మాకు ప్రిపేర్ చేస్తే మాకు మా ఇదేదో మేము చెప్పుకుంటాము, ఏదో ఒకటి మేము తేల్చుకుంటాం. ఏమీ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి గోడ కూల్చేసి మేము ఇది మీకు గోడ కూల్చేసాము వాళ్ళకి యాక్సెస్ ఇస్తామంటే ఇది ఎంతవరకు న్యాయం? మీరందరూ దాని గురించి సమాధానం. సో అయితే ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా యాక్సెస్ ఇవ్వడం అన్నది వాస్తవానికి నిజంగానే అటు సైడ్ గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఏదైనా జనసంచారం ఉంటే ఇవ్వడంలో మీకు అబ్జెక్షన్ లేదు. కానీ ఎలాంటిది లేకుండా ఇప్పుడు ఈ ఓపెన్ చేయడం అనేది మీ అబ్జెక్షన్? ఎస్ అండి. దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నష్టము. ఎందుకంటే కనీసం ఇక్కడికి ఒక 60 నుంచి 70 స్కూల్ బస్సులు వస్తాయి, వాటర్ ట్యాంకర్లు వస్తాయి, అన్ని లోపలికి వస్తాయి. పిల్లలు రోడ్ల మీద పోతుంటారు, స్కూల్లోకి పోతుంటారు, చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అది అందువల్ల ఇది చేయకూడదు అని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఓకే. సో అయితే ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఏంటి అసలు ఈ లేఅవుట్ కు సంబంధించి ఏముంది, అసలు ఏం జరుగుతుందని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, నేను జనరల్ సెక్రటరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్కే న్యూస్కి థ్యాంక్స్ అండి. మేము మీకు ఇది జనరల్గా ఎన్ఎంసి మాస్టర్ ప్లాన్ సార్. యాక్చువల్గా ఎన్ఎంసి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది ఎన్ఎంసి మాస్టర్ ప్లాను. ఎన్ఎంసి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ 100 ఫీట్ రోడ్ అనేది 52, 54, 82 సర్వే నెంబర్స్ నుండి 100 ఫీట్ రోడ్ ఉంది సార్. ఓకే. ఇప్పుడు మాకున్న ఈ 30 ఫీట్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ మా ఇంటర్నల్ రోడ్స్. మనమున్న ప్రాంతం యాంటీలియా మనం ఉన్న ప్రాంతం. కానీ యాక్చువల్ గా రోడ్ ఎన్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్ ఇక్కడ వెళ్తుంది. దీన్ని వాళ్ళు ఏమీ రెడీ చేసుకుని దాని యాక్సెస్ తీసుకోకుండా ఇక్కడ ఒక కాలనీ గుండా ఇటువైపు ఇప్పుడు మీరు కూల్చిన రోడ్ ఇక్కడ ఉంది సార్. ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా వచ్చి ఈ రోడ్ లో కలవడము
ఎంతవరకు సంబంధం? ఇక్కడ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, ఇక్కడ 30 ఫీట్ రోడ్స్, ఇక్కడ ఈ 30 ఫీట్ రోడ్డు గుండా ఇలాగ వచ్చేసి ఈ రోడ్డు గుండా వచ్చి 60 ఫీట్ రోడ్ లో కలవాలని వాళ్ళ ఐడియా. ఇక్కడ ఇది మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని దీన్ని డెవలప్ చేయకుండా ఈ రోడ్డును కూల్చి దీన్ని ఇంత టర్నింగ్లు తీసుకొని, ఇది 30 ఫీట్ రోడ్ సార్, ఇప్పుడు మనం ఉండే 30 ఫీట్ రోడ్. ఈ 30 ఫీట్ రోడ్ కు ఇటుపక్క కార్లు ఉంటే సెంటర్ లో మీకు ఉండే 10 ఫీట్ కూడా ఉండదు ప్లేస్. ఈ 10 ఫీట్ గా మా వాళ్ళు నడవడానికి సరిపోవట్లేదు. ఈ ప్లేస్ లో అడిషనల్ ట్రాఫిక్ తీసుకొచ్చి ఇటు నుంచి ఇటు తిప్పుకొని వచ్చి ఈ 100 ఫీట్ లో ఈ 60 ఫీట్ రోడ్ కలపాలనుకుంటారు. ఈ 60 ఫీట్ రోడ్ లో ఆల్రెడీ ఇక్కడ దాదాపు 3000 అపార్ట్మెంట్లు దాదాపు 10,000 మంది ఇక్కడ ఈ రోడ్డు వాడుతున్నారు. ఇక్కడ 10,000 మంది, మేము ఒక 3,000 మంది, 13,000 మంది మినిమం వాడుతున్నాము. దాదాపు 1000 నుంచి 1,500 వెహికల్స్ ఈ రోడ్లో వెళ్తాయి. అది కాకుండా అడిషనల్ గా ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? ఆల్టర్నేట్ రోడ్స్ డెవలప్ చేస్తే ట్రాఫిక్ తగ్గుతుంది. కానీ ఆప్షన్ 1 మీరు ఇది డెవలప్ చేయాలా, మెయిన్ బాచుపల్లి టు ఓఆర్ఆర్ ఆ రోడ్డు దాన్ని క్లియర్ చేసి ఆప్షన్ 3 గా ఇటువంటి తీసుకోవాలి. కానీ ఫస్ట్ ఆప్షన్ గానే కాలనీలను కూల్చేసి తీసుకెళ్లడం తప్పు కదా సార్? సార్ మాకు ఆప్షన్స్ 1, 2, 3 వద్దు సార్. మాకున్నది మేము 10-12 సంవత్సరాల క్రితం కొనుక్కున్నాం. ఇది మేము కొనుక్కున్నప్పుడు మా బిల్డరు మాకేదైతే లేఅవుట్ చుట్టూతూ కాంపౌండ్ వాల్ కట్టించి ఇచ్చాడో అదే స్టాండ్ మీద ఉన్నాం మేము. మా దాంట్లో ఎటువంటి ఎఫ్టీఎల్ గానీ చెరువులు కబ్జా చేయటం కానీ అసైన్డ్ ల్యాండ్లు కానీ ఒక అడుక్కోలేదు. అట్లాంటిది ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. మేము లాకి ఒబీడియన్స్, మేము లాకి అగెనిస్ట్ వెళ్ళట్లేదు. కానీ మాకున్న ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్, మా బాధలు కూడా యాజ్ ఏ వాళ్ళు సుపీరియర్స్ గానో లేదంటే సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం లేదు సార్, మా సార్ చెప్పిన 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇది క్లియర్ గా ఎన్ఎంసీ మాస్టర్ ప్లాన్ లో ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా 100 ఫీట్ రోడ్ ఇక్కడ ఇచ్చారు. మా దాంట్లో ఒక 60 ఫీట్ రోడ్ ఉంది. అది కూడా మా ఎంట్రన్స్ నుండి ఇక్కడికి 600 మీటర్స్ లెంతే ఉంటది. ఈ దీంట్లో మేము 650 విల్లాస్ వాళ్ళు వెళ్తాం. తర్వాత ఇటు పక్క మీకు పిఈ అంటే ప్రణీత్ ఎన్క్లేవ్ అని చెప్పి ఉంది. ప్రణీత్ ఎన్క్లేవ్ లో దగ్గర 11 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. 11 అపార్ట్మెంట్స్ లో 2000 ఫ్లాట్లు ఉన్నాయి. వాళ్ళు ఇటు నుండి వచ్చి ఇక్కడికి వస్తారు. ఇక్కడ టౌన్ స్క్వేర్ అని ఉంది, వాళ్ళు 525 ఫ్లాట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ వస్తారు. తర్వాత రైజీనియా అని ఉంది, మీరు వస్తుంటే రోడ్డులో రైజీనియా, వాళ్ళు ఇదే రోడ్డు. మొత్తం ఓవరాల్ గా ప్రతిరోజు 25,000 to 30,000 పీపుల్ ఈ రోడ్డు వాడుకుంటున్నాం. ప్లస్ ఇక్కడ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న 2 టవర్స్ వస్తున్నాయి, 33 ఫ్లోర్స్. ఈ 33 ఫ్లోర్స్ లో మీకు ఏదైతే ఉందో ఈ 33 ఫ్లోర్స్ లో కడితే మాకిన్న ఈ అపార్ట్మెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో మా ఓన్లీ ఈ 60 ఫీట్ రోడ్ ని ఇదంతా వాడితే ఆ ముందుకెళ్లిన తర్వాత ఓల్డ్ ముంబై హైవే ఉంది. మా 60 ఫీట్ రోడ్ ఇదే ఓల్డ్ ముంబై హైవే కలుస్తుంది. ఎన్ఎంసీ ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి ఈ రోడ్డు ఇదే 100 ఫీట్ రోడ్ కలుస్తుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా ఎవరైతే ఉన్నారో హైడ్రా రంగనాథ్ గారు కానీ మా దగ్గరకు వచ్చిన నరేష్ గాని ఎవరైనా ఇక్కడున్న 650 మంది విల్లాసు, ఈ విల్లాస్ కూడా అందరు విల్లాస్ అంటున్నారండి. గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద ఇది కాదు. మా దాంట్లో ఎల్ఐజీ, హెచ్ఐజీ, ఎంఐజీ అన్ని సెగ్మెంట్స్ సంబంధించి ఉన్నాయి. మాకు ఆ 12 సంవత్సరాల క్రితం కాంపౌండ్ వాళ్ళు అన్ని ఉన్నాయి కాబట్టి. ఒక పాయింట్ చెప్పండి, ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఈ రోడ్డు ఓపెన్ చేయడం ద్వారా ఎక్కువ మందికి యాక్సెస్ దొరికే అవకాశం ఉందా? మోర్ ఓవర్ మీరు అన్నట్టు ఇక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ ని విత్స్టాండ్ చేసేంత కెపాసిటీ ఈ రోడ్డుకు ఉందా? లేదు కదా సార్, మాకు ఇచ్చిన యాజ్ పర్ మాకు ఇచ్చిన లేఅవుట్ ఇప్పుడు ఇది కొట్టింది సార్. ఇక్కడ మనుషులు లేరు, జంతువులు జనసంచారమే లేదు, ఇక్కడ మనుషులు లేరు, ఈవెన్ ఏమీ కూడా ఉండడం లేదు. రాత్రి 10 గంటల తర్వాత అసాంఘిక శక్తులు వాడుకునే ప్రదేశాలు. దీనికోసం అని ఇక్కడ మాకు ఈ గోడ కొట్టేస్తే మా సెక్యూరిటీ ఏమైతుంది? మీరేమన్నా ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉండి ఓపెన్ చేస్తే ఏమన్నా పర్వాలేదు, కానీ ఏమీ లేని చోట ఒక గోడను కూల్చడం వల్ల దానివల్ల మీరు ఇమీడియట్ గా ఎవరికి న్యాయం కలిగించాలనుకుంటున్నారు అది ఆలోచించాల్సింది సార్. ఇది ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందనే హెచ్ఎండి మాది మేము 2015 లో ఉంటే ఇది హెచ్ఎండి 2022 లో మా బ్యాక్ సైడ్ అటు పక్కన ఇదైతే డ్రై ల్యాండ్, ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు గోడ తీసింది. ఈ బ్యాక్ సైడ్ వీళ్ళు క్లియర్ గా హెచ్ఎండి లేఅవుట్ చేసేటప్పుడు మా గోడ పక్కన ఒక 40 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఇదంతా తీసుకెళ్లి ఓల్డ్ ముంబై 100 ఫీట్ రోడ్ ఏదైతే రెడ్డి ల్యాబొరేటరీస్ లో సర్వే నెంబర్ 52, 54, 55, 82 లో వచ్చేదానికి యాడ్ చేశారు. వీళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, కొన్ని పార్టీల వాళ్ళు ఆ 37, 38 సర్వే నెంబర్లని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. 37, 38 సర్వే నెంబర్ లో మా పార్కులు గ్రీన్ జోన్ ఉంది. ఇదిగోండి మీకు ఇక్కడ ప్రణీత్ గేటెడ్ కమ్యూనిటీ క్లియర్ గా హెచ్ఎండి మార్క్ చేసి వాళ్ళు రిలీజ్ చేశారు. హెచ్ఎండిఏ బ్రోచర్ లో ప్రణీత్ గేటెడ్ కమ్యూనిటీని రిలీజ్ చేసి వాళ్ళు ఇక్కడ సేల్స్ చేసుకొని ఇక్కడ రోడ్ అని చూపించిన తర్వాత మా కాలనీ గుండా రోడ్స్ బ్రేక్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము
ఈ రోడ్డు అన్నది కేవలం వెనకాల ఇప్పుడు కొత్తగా ఒక వెంచర్ వస్తుంది, ఆ వెంచర్ కి లబ్ధి చేకూర్చడానికి మాత్రమే జరుగుతుంది అంటారు. అంతే కదా సార్. నేను చెప్పడం కదా సార్, ఇక్కడికి వచ్చి ఎవరైనా 10 నిమిషాలు అక్కడ నిల్చుంటే అది క్లియర్ గా అర్థమైపోతుంది సార్. అక్కడ ఎవరు జనసంచారం లేని చోట ఒక గోడ కొట్టేసి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలంటే అక్కడ ఉండే లేఅవుట్లను వాల్యూ పెరగడానికి రియల్ ఎస్టేట్ లబ్ధి కోసం కాకపోతే ఇక్కడ ఎవరికి ఏమీ ఉపయోగం లేదు సార్. సో దీనికి వేరే యాక్సెస్ ఉందంటున్నారు. మరి ఆ యాక్సెస్ మల్టిపుల్ యాక్సెస్ ఉన్నప్పుడు ఎందుకు అటు వెళ్లకుండా వాళ్ళు ఈ లోపలికి రావాలన్న ఉద్దేశం ఎందుకు ఉందంటారు? ఇటు పక్కన ఏదైతే ఓపెన్ ప్లేస్ లోనే దానికి రియల్ ఎస్టేట్ భూమి కోసం ఈ పొలిటికల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీ వాళ్ళు కుమ్మక్కయి మాకు చేస్తున్నారు. మా సమస్యని ఎంపీ గారికి ఒక 10 సార్లు వెళ్ళి రిక్వెస్ట్ ఇచ్చాము, ఆయన ఏం పట్టించుకోలేదు. నేను ఎమ్మెల్యే గారిని అడిగితే ఆయన ఒక 1 వీక్ 10 days లో వచ్చి మా ప్రాబ్లం నేను చూసి దగ్గరుండి నేను హెల్ప్ చేస్తాను, ఆ లేఅవుట్ అన్ని మీకు తెలిసినవి అన్నారు సార్. అట్లానే మా దాంట్లో ఒక నిమిషం మీరు తీసుకొని అందులో ఒకసారి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, లేకపోతే ఇలా కాంపౌండ్ వాళ్ళు మధ్యలో ఉన్న వాటిని ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది, పిల్లలు లోపల ఉంటారు. ఒకవేళ బయటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ సమాచారం లేకుండా బయటకు వెళ్లారు కాబట్టి మేము సెక్యూరిటీగా ఉంటామనే రీజన్తో ఇలాంటి ప్లేసెస్ లో తీసుకుంటారు. అలాంటప్పుడు ఈ రోడ్ ని ఓపెన్ చేయడం ద్వారా వీళ్ళు భావిస్తున్నట్టుగా లేకపోతే అనుమానిస్తున్నట్టుగా ఇది అరాచక శక్తులకి ఒక యాక్సెస్ ఇచ్చే పరిస్థితి తప్ప దీనివల్ల లాభం ఏం లేదు అన్నది. సో మీరు చెప్పండి, అంటే ఇది సార్ ఇది ఎందుకు జరిగిందన్నది పక్కన పెట్టండి, దీనివల్ల మీరు ఎంత ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నారు, మీ పిల్లలకు సంబంధించి దాని గురించి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. మేము 9 సంవత్సరాల నుంచి బాచుపల్లి ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియాలో ఉంటున్నామండి. మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మేము చిన్నప్పుడు పెరిగిన వాతావరణము మా పిల్లలకు కూడా కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ కాలనీలో విల్లాస్ తీసుకోవడం జరిగింది. ఇంత మేము లోన్లు పెట్టుకొని ఇంత మేము కష్టపడి ఈ విల్లాస్లోకి వచ్చి 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న అందరం ఒక కుటుంబం లాగా ప్రతి పండగ కానీ ప్రతి ఏదిన్నా కూడా కలిసిమెలిసి చేసుకుంటాం. మా పిల్లలు సైకిళ్ళు కానీ ఫ్రీగా తొక్కుతా, మేము లేడీస్ కానీ ఫ్రీగా తిరుగుతూ ఒక సెక్యూర్ జోన్లో ఉన్నాం. ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని మా రోడ్లు కానీ మా ప్లంబింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ మేమే మెయింటైన్ చేసుకుంటూ, మేము ఇంకా పన్నులు కడుతూ అయినా కూడా మేమే మెయింటైన్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మేము జీవితాన్ని గడుపుతున్నాం. ఇప్పుడు మా పిల్లలకు కూడా మేము ఇక్కడే అన్ని క్రికెట్ కానీ బాస్కెట్బాల్ కానీ అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ అన్ని కూడా మాకు పిల్లలకి బయటికి వెళ్ళినా ఏ ఇబ్బంది ఉండదు. ఒక సెక్యూరిటీతో ఉన్నాం. వాళ్ళు ఒక్కరు వెళ్ళినా కూడా మళ్ళీ పిల్లలు వాళ్ళకంతగా వాళ్ళు తిరిగి వస్తారని. ఇప్పుడు మాకు ఆ పరిస్థితి లేదండి. మాకు ఎక్కడికి పిల్లలు వెళ్ళినా కూడా ఈ గోడ కూల్చినప్పటి నుంచి చాలా భయంగా ఉంది. పిల్లల్ని బయటికి పంపించాలంటే వాళ్ళతో పాటు వెనక వెళ్లాల్సి వస్తుంది. మాకు ఈ వర్షాలు పడితే అక్కడి నుంచి ఇప్పుడు ఏ పాములు వస్తాయో, ఏ నీళ్లు వచ్చి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయో తెలియదు పరిస్థితి. నైట్ టైం ఎవరు వస్తారో ఎవరు జ్వరపడతారో తెలియదు. ఆడవాళ్ళము లేడీస్ ఒక్కరు ఉంటాం, జెంట్స్ వర్క్ మీద బయటకు వెళ్తారు, నైట్ షిఫ్ట్లు ఉంటాయి. వాళ్ళందరికీ ఎక్కడి నుంచి సెక్యూరిటీ? దీనికి మాకు అధికారులు దయచేసి మాకు ఒకసారి విజిట్కి వచ్చి మమ్మల్ని చూడండి, మా కాలనీ చూడండి, మా పరిస్థితి చూడండి, మా బాధను అర్థం చేసుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కలిసికట్టుగా ఇక్కడ ఉంటున్నాము. చూడండి ఒకసారి ఇక్కడికి వచ్చి నిజంగా మీకు న్యాయం అనిపిస్తుందా? అక్కడ ఉన్న బంజరు భూములు మరి ఎవరి స్వలాభం కోసం ఇలా చేస్తున్నారేమో కానీ 600 విల్లా ప్రజల్ని మీరు ఇలా ఇబ్బంది పెట్టడం అనేది సమంజసం కాదండి. సో ఓవరాల్ గా చూస్తే సెక్యూర్డ్ దాని రీజన్ కోసం ఇక్కడ మేము తీసుకున్నాం. కానీ ఈ రోడ్డుని ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ చాలా ఫ్రీగా సైకిల్ దొక్కిన పిల్లల భవిష్యత్ ఏంది, వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ ఎంత మాత్రం ఉంటుంది, వాళ్ళ రక్షణ ఉంటుంది అన్నది ఒక ప్రశ్న వాళ్ళకి కనిపిస్తుంటే, మరొక ప్రశ్న ఏదైతే మహిళలు ఉన్నాం మేమందరం ఇక్కడ హ్యాపీగా బతికేస్తున్నాము, ఒక కమ్యూనిటీగా మేము ఫామ్ చేసుకున్నాము, ఇక్కడ యూజ్ చేసుకునే ప్రతి సర్వీసు మేము డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆ సర్వీసెస్ని మేము తీసుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ రోడ్డుని ఇంకొకరికి యాక్సెస్ ఇవ్వడానికి వాళ్ళకి అధికారం ఎక్కడుంది? నిజంగానే అధికారం ఉన్నా సరే దాన్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనేది మాట్లాడుతున్నారు. ఒకసారి ఒక అమ్మ ఇక్కడ ఉన్నారు, చెప్పడం మీరేమి? అందరికీ నమస్కారం అండి. మేము 10 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నామండి. రిటైర్ అయిన తర్వాత డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ సేఫ్టీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. పిల్ల పాపలు అందరూ తిరుగుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. మేము సెక్యూరిటీగా ఉంటాం, సెక్యూరిటీ బాగా ఉంటుందండి ఇక్కడ. అందువలన ఇక్కడ ప్రిఫర్ చేసి తీసుకొచ్చుకున్నామండి. ఇప్పుడు ఈ రోడ్డు పగలగొట్టడం వల్ల ఇటు నీళ్లు వస్తాయి, కుక్కలు అవి వస్తుంటాయి, మాకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. రోడ్డు మీద వెహికల్స్ పోతూ ఉంటే పక్కన అటు ఇటు వెహికల్స్ ఉంటాయి, మధ్యలో ఉండే రోడ్డు చాలా తక్కువ. మా అలాంటి పెద్దవాళ్ళని నడవాలంటే ధైర్యం అనేది ఉండదు, బయటకు వచ్చే అవకాశం లేదు. అందువలన మాకు న్యాయం చేయాలని అధికారులకు చెప్తున్నాం. సో ఖచ్చితంగా ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది ఒకటి, ఎందుకంటే ప్రీమియం ధరలు చెల్లించి ఇక్కడ విల్లా కొనుక్కున్నా, లేకపోతే అంటే విల్లా అంటే కేవలం మన అన్నట్టుగా కోటీశ్వర్లు మాత్రం ఉండే ప్రాంతం కాదు, అన్ని
తరగతుల వాళ్ళు ఇక్కడ ఉండేలాగా, అంటే లోయర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ అందరూ ఇక్కడ ఉండేలాగా మేము ప్లాన్ చేసుకొని మొత్తం దీన్ని వర్కౌట్ చేశాము. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే మాత్రం దీన్ని ఓపెన్ చేయడం, అంటే ఏ కారణంతో అయితే ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాము ఇప్పుడు ఆ కారణం మాకు కనిపించట్లేదు. ఎందుకంటే సెక్యూరిటీ అన్నది ఇక్కడ పూర్తిగా ఇప్పుడు వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఈ సెక్యూరిటీ లేని సందర్భం కన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలకు సంబంధించిన సంరక్షణ బాధ్యత ఎవరు తీసుకుంటారు? సైకిల్ తొక్కుతూ వెళ్తారు, నిజంగానే దీన్ని యాక్సెస్ చేసి లారీలు వస్తాయి లేకపోతే వేరే వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా రక్షణ కల్పించే అవకాశం ఉంది అన్నది ఒక పాయింట్. మరొకటి ఏంటంటే హైడ్రా కూడా ఇక్కడ ఆలోచించాల్సింది, రోడ్డు ఒక దాన్ని ఏదైనా చేస్తున్నారంటే అక్కడ ట్రాఫిక్ అసెస్మెంట్ అనేది జరగాలి. ఆ ట్రాఫిక్ అసెస్మెంట్ జరగకుండా ఈ 30 ఫీట్ల రోడ్లో ఆల్రెడీ అటు ఇటుగా వెహికల్స్ ఉన్నప్పుడు కొత్తగా వెహికల్స్ ని ఒకవేళ మీరు అలో చేస్తే తద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరు అడ్రస్ చేస్తారని కూడా ఒక మాట వినిపిస్తుంది. చెప్పడం అంటే ఇప్పుడు మీరు సెక్యూరిటీ అనుకున్నారు, ఆ సెక్యూరిటీ కాస్త ఇప్పుడు ఉంటుందో ఉండదో అన్న ఒక డౌట్ వచ్చేసింది. సో ఏంటి మీరు ఏం కోరుకున్నారు గవర్నమెంట్ నుంచి? యాక్చువల్లీ మాకేంటంటే ఆడపిల్లలు ఉంటారండి ఇంట్లో. మేము మార్నింగ్ వర్క్కి వెళ్ళిపోతాం, వైఫ్ హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఒకసారి గోడ ఉన్నప్పుడే దూకేసి వచ్చేసారు. సో ఇప్పుడు గోడ దూకున్నప్పుడే వచ్చేసే గోడ తీసేసినప్పుడు పరిస్థితి ఏంటి? మేము ఇంత సెక్యూర్డ్గా ఉందనే కదండి కొనుక్కొని వచ్చింది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళది ఒకటే ఒక బాధ కనిపిస్తుంది. ఎందుకంటే సెక్యూరిటీ అన్నది ఒకటైతే కీలకమైన మరొక అంశం ఏదైతే ఉందో ఆ అంశం ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోడ్లలో ఇంతకు ముందు చాలా ఫ్రీడమ్ గా తిరిగాం. మేము మా ప్రాంతం ఇది, మా ప్లేస్ ఇది, మేము దీన్ని డెవలప్ చేసుకున్నాము, మేము ఇలా మెయింటైన్ చేస్తున్నాం అనుకున్నారు. కానీ అది కాస్త ఇప్పుడు పబ్లిక్ రోడ్డుగా మారిపోతే వచ్చే సమస్యలు వాటన్నిటి గురించి కూడా వాళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. సో మీరు ఇప్పటిదాకా అంటే మీరు ఇప్పటిదాకా హైడ్రాని ఏమైనా మీరు అప్రోచ్ అయ్యారా? హైడ్రా అప్రోచ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటి, అసలు ఏంటి దాని గురించి మాట్లాడండి సార్. అసలు యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్ లో మేము హైడ్రా వాళ్ళు మమ్మల్ని పిలిచినప్పుడు మా ప్రెసిడెంట్ గారు అందరూ వెళ్ళి ఏప్రిల్లో కలిసి వచ్చాం. కలిసి మా రోడ్స్ ఇవన్నీ సపోర్ట్ చేయవండి, మాది యాక్చువల్గా ఉన్న మా రోడ్లు ఏదైతే ఉందో దాని కింద మా ఎలక్ట్రికల్ 11 kV వైర్స్, డ్రైనేజీ ప్లస్ మా గ్రూప్ వాటర్ లైన్స్ ఇవన్నీ దాని కిందే ఉంటాయి. సో మాకు అది టెక్నికల్గా కూడా ప్రాబ్లం అవుతుంది అంటే మీది గేటెడ్ కమ్యూనిటీ కాదన్నారు. సరే మీది గేటెడ్ కమ్యూనిటీ కాదన్నప్పుడు హెచ్ఎంటీ వాళ్ళు ఆక్షన్ పెట్టి అటు పక్క గేటెడ్ కమ్యూనిటీ అని మెన్షన్ చేశారు. మా దాంట్లోనే కొన్ని ల్యాండ్స్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఆక్షన్ పెట్టి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి క్లియర్గా ఇది పాయింట్ నెంబర్ 17 యాజ్ పర్ గేటెడ్ కమిటీ రూల్స్ ప్రకారం ఇల్లు కట్టుకోవాలని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అంటే మీకు హెచ్ఎంటీకి ఎక్కడెక్కడ లబ్ధి కలుగుతుందో హెచ్ఎండిఏకి అన్ని చోట్ల మాది గేటెడ్ కమ్యూనిటీ అని మెన్షన్ చేసుకుని వాళ్ళు ఫ్లాట్లు ఆక్షన్ వేసుకుని ఆయన అమ్ముకుంటున్నారు. మా హక్కుల దగ్గరికి వచ్చేసి మాకున్న ప్రాబ్లమ్స్, మా రోడ్డు ట్రాఫిక్ ఏంటి ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, మీరు టూ స్మార్ట్ గా ఉన్నారు, అది ఇది అని చెప్తున్నారు. మేము లాస్ట్ 10 సంవత్సరాల్లో లోకల్ బాడీస్ నుండి ఎటువంటి హెల్ప్ తీసుకోలేదు. మేము ఇయర్లీ 1 కోటి రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నాము. మాకు మా స్ట్రీట్ లైట్స్ పవర్ కూడా మేము గేటెడ్ కమ్యూనిటీ కిందే పే చేస్తున్నాము. సో మేము అడిగేదంటే అధికారులని మాది గేటెడ్ కమ్యూనిటీ కాదా, ఇది కాదు. మేము 11 సంవత్సరాల నుండి ఉన్న సెక్యూర్డ్ లేఅవుట్ లోకి వచ్చి మేము కబ్జా చేయని లేఅవుట్ లోకి, హెచ్ఎండి దగ్గర అప్రూవల్ ఇచ్చిన లేఅవుట్ లోకి హైడ్రా వీళ్ళందరూ వచ్చి మేము దొంగలో ఏదో ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నట్టు పొద్దున ఒక 100 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని వైభ్రాంతులు గురి చేసి ఇక్కడ తాడు అడ్డంగా కట్టి లేడీస్ ని జెంట్స్ ని వెనక్కి నెట్టేసి అంత దౌర్జన్యంగా మాకు అక్కడ తీసి ఏమైంది, ఇక్కడ అంబులెన్స్లు ఆగుతున్నాయా లేదంటే ఇక్కడ ఏమైనా వెనకమాల హాస్పిటల్స్ ఉన్నాయా? వాళ్ళు రియల్ ఎస్టేట్ ఆ పొలిటికల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతున్నారు. కానీ రియల్ గా మా సామాన్య మానవుడు మీరు ఒక్కళ్ళే ఇప్పుడు బీఆర్కే న్యూస్ ఉంది కాబట్టి మేము అప్రూవ్ చేయం, మీరు వచ్చారు, మేము వేరే ప్రెస్ల దగ్గరికి వెళ్ళి మేము ఆఫీసులు మానుకుని ఇవన్నీ చేయాలంటే మాకెంత కష్టంగా ఉంటుంది. వాళ్ళకైతే అదే వర్క్. ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఉన్నారో ఈ రోడ్డు కావాలని తిరుగుతున్నారో వాళ్ళందరికీ అదే వాళ్ళ ఎంప్లాయ్మెంట్. మా జాబ్స్ వేరు. రంగనాథ్ గారితో మాట్లాడి మీరు ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటి, ఆయన ఏమన్నారు? అసలు ఆయన రెస్పాన్స్ మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా ట్రీట్ చేయట్లా. మీది ఓవర్ స్మార్ట్ ఉన్నారు, మీరు రోడ్డు ఇవ్వాలి, మీరేమన్నా అతీతుల కరెక్టే. మేము రోడ్డు ఇవ్వాలంటే తీసుకోమనండి. మాది ఒక పక్క లేఅవుట్ 30 ఫీట్ల ఎత్తులో ఉంటుంది, ఓ పక్క లేఅవుట్ 15 ఫీట్ల ఎత్తులో ఉంది. 0 లెవెల్ రోడ్డు చేస్తే దానికి ఎట్లా అంటే ఇంకో కాలువ తీసి ఇప్పుడు ఆల్రెడీ మాకు ఈ పక్కన ఉన్న 11 అపార్ట్మెంట్స్, టౌన్ స్క్వేర్ ఇవన్నీ రైన్ వాటర్ మొత్తం మా కాలనీలోకి వస్తుంది. హెవీ రైన్స్ వచ్చినప్పుడు లాస్ట్ లో ఉన్న 3-4 లైన్లు మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఇంకొక రోడ్డు తీస్తే అది మాకు ఇంకో కాలువ తీసినట్టే. అంటే యాంటీ ల్యాండ్ జల సమాజ్ చేద్దామని ఆయన ఏమన్నా పూనుకున్నాడా? మాకు అది క్లారిటీ ఇవ్వమనండి. మాకు టెక్నికల్ గా మా ప్రాబ్లమ్స్ అన్ని ఆన్సర్ చేసి మాకు కావాల్సిన మా రెసిడెంట్స్ ఏవైతే ఉన్నాయో మా ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేయమనండి. ఇప్పుడు ఈ మాట అడిగారు. మీరు హెచ్ఎండిఏ లేఅవుట్ లో అమ్ముకోవడానికో లేకపోతే వాటిని చేసేటప్పుడు ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా మీకు పనికొస్తుంది. అటు ఇటు గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయని చెప్పి మీరు ఆ ప్రైజ్
అప్రైజల్ దాన్ని యూజ్ చేసుకున్నారు. మళ్ళీ ఇవాళ మీరు కాదు అని చెప్పడానికి ఏంటి అసలు ఏంటి ఏ బేసిస్ మీకు చెప్తున్నాను అడిగారు మీరు అన్ని? లా తెలియకపోవడం కూడా అది కూడా క్రైమే, దాని మీద కూడా మిమ్మల్ని బట్టి లోపలేస్తాం అని చెప్తున్నాడు. చెప్పేసి ఆ మాట వాడాడు సార్. మాకు తెలియదు అంటే మీరు లా తెలియకపోవడం కూడా అది తప్పుదమే. మీరు అప్పుడు తెలిసి కొనుక్కోవాల్సింది, కావాలంటే ఇంకో కొద్దిగా డబ్బులు ఎక్కువగా పెట్టేసుకొని గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవాల్సింది. గేటెడ్ కమ్యూనిటీ అనుకోని కొనుక్కోవడం అది మీ తప్పు. ఇగ్నోరెన్స్ ఆల్సో మిస్టేక్ అనే మాట వాడారు ఆయన. అంటే మీరు బిల్డర్తో అడిగారా ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత బిల్డర్తో మాట్లాడితే బిల్డర్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారు ఇది గేటెడ్ కమ్యూనిటీ? బిల్డర్తో మాట్లాడాము, ఆయన తన వంతు ప్రయత్నం చేస్తానని అష్యూరెన్స్ ఇచ్చారు, కానీ ఆయన కూడా ఇంతవరకు ఏం చేయలేదు సార్. బిల్డర్ మేము ఇలా రోడ్డుకు వచ్చేసామండి, ఏం చేస్తారంటే నేను మాట్లాడతాను, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, నేను అధికారులను కలుస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. ఉన్నప్పుడు దీన్ని గేటెడ్ కమ్యూనిటీగా మేము భావించుకొని, లేకపోతే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని మేము డెవలప్ చేసుకుని ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు వచ్చి ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఆ సమాచారం మీకు తెలుసుకోకపోవడం కూడా మీ నేరమే అన్నట్టుగా మాట్లాడారు అన్నది మనకు అనిపిస్తుంది. చెప్పడం అంటే ఇప్పుడు మీరు 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కదా, అంతకుముందు ఎప్పుడైనా ఈ రోడ్లలో వేరే వెహికల్స్ రావడం కానీ రాలేదు సార్. రానందుకే మేము ఈరోజు ఇంత బాధపడుతున్నాము. అలా ఎప్పుడన్నా జరిగింటే మేము ఈరోజు ఇంత సఫర్ అయ్యే వాళ్ళము కాదు. ఇంత మంది అంత ఉండేది చూడండి, మీరు ఒక్కసారి చూడండి ఎంతమంది పెద్దవాళ్ళం ఉన్నాము. ఇంతమంది పెద్దవాళ్ళం మేము ఎలాగా సేఫ్టీగా తిరగగలం సార్? ఎన్ని వెహికల్ ఇక్కడ నుంచి వస్తే అసలు ఏముంది సార్ అక్కడ అడవి. ఎన్నిసార్లు రాత్రులు నిద్రపోలే, రాత్రులకు తాగుతుండి అల్లర్లు చేస్తుండి. మాకు ఇప్పుడు సేఫ్టీ ఎవరు సార్? మీరే చెప్పండి, ఎవరు సార్ మాకు? సో అంటే ప్రభుత్వం మీరు ఏం కోరుకున్నారు? ఎందుకంటే మీరు ఒక సేఫ్ ప్లేస్ లో, ఒక పీస్ఫుల్ ప్లేస్ లో పిల్లలు ఎంతో లోన్లు తీసుకొని వాళ్ళు ఎంతో కష్టపడి పెద్దవాళ్ళమని మాకు సేఫ్టీ కోసం కొనిచ్చినారు. ఈ రోజు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు, మాకెవరు? ఎవరొచ్చి తన్నిపోతే గోడలుంటేనే దుంకిపోతున్నారు, అది లేకపోతే మా పరిస్థితి ఏమిటి? ఎవరు సార్? మీరే మాకు చూడాలి. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ ఇంతమంది మీ రెసిడెంట్స్ అందరూ ఇక్కడ కూడిన దానికి మెయిన్ కారణం ఏంటంటే వీఆర్ నాట్ హియర్ టు క్వశ్చన్ ద అథారిటీ ఆఫ్ హుడా. హైడ్రా వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళకున్న అథారిటీస్ ఏంటి, వాళ్ళకున్న రైట్స్ ఏంటి అని క్వశ్చన్ చేయడానికి అయితే మేము ఇక్కడ లేమండి. ఇక్కడ ఈ రోజు మేము ఉన్నది ఏంటంటే వీఆర్ ఆస్కింగ్ అబౌట్ అవర్ రైట్స్. ఇప్పుడు హైడ్రా వాళ్ళు వచ్చి ఈ గోడ మీకు అడ్డుంది మేము పడగొట్టేశామంటున్నారు, కానీ వెన్ ద హైడ్రా వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ గురించి కానీ, లేకుంటే వాళ్ళకి ఏదైనా FTL కానీ లేక్స్ కానీ ఎవరన్నా కానీ కబ్జా చేస్తే వాటిని ప్రభుత్వానికి అప్పగించి తిరిగి అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉండటానికే వాళ్ళు హైడ్రాని నియమించారండి. ఇప్పుడు ఇక్కడ ఈ గోడ తీయటానికి వెనకాల ఉన్నది మాకు నోటీస్ ఏం సర్వ్ చేయలేదు సార్. యాక్చువల్ గా వన్ ఫైన్ డే మార్నింగ్ ఇట్లా అయిపోతుంది అని మేమందరం హడావుడిగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ గోడ కొట్టేసేశారు. అలా కొట్టడానికి కూడా నాకు తెలిసి అయితే హైడ్రాకి ఎటువంటి రైట్స్ లేవండి. ఎందుకంటే వాళ్ళు ఇలా గోడ కొట్టాలి అంటే ప్రైర్ గా దే హ్యావ్ టు సర్వ్ ఎన్ నోటీస్ అండ్ దే హ్యావ్ టు ఆస్క్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ అస్. మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి కానా సాటిస్ఫాక్టరీగా లేకపోతే దెన్ దే కెన్ గో అహెడ్ అండ్ డూ ద డిమాలిషన్. అలా ఏమీ చేయకుండా డైరెక్ట్ వచ్చి గోడ ఒకటి కొట్టేశారు. అలా కొట్టాల్సిన ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అలాంటివి చేయాలంటే ఒక స్టాచ్యూటరీ బాడీ అక్కడ వాళ్ళు ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు ఆ స్టాచ్యూటరీ బాడీకి వాళ్ళు కొన్ని ఆ కమాండ్స్ అంటూ ఇస్తారండి. అక్కడ మీకు ఇమ్మినెంట్ డేంజర్ ఉంటే తప్ప ఇక్కడ ఆల్రెడీ రెసిడెంట్స్ గా ఉన్న వాళ్ళని మీరు ఇలా చేయటం అనేది అది ధర్మం కాదండి. అక్కడ అటువైపు ల్యాండ్స్ అనేది అనాక్యుపైడ్ ఉన్నాయి. ఇక్కడ 11 years నుండి ఇంతమంది ఒక హ్యాబిటాట్ లాగా మేము ఇక్కడ ఉంటాం, మా ఓన్ రైట్స్ మాకున్న మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేమే మెయింటైన్ చేసుకుంటాం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారండి, మేమందరం ఆఫీస్లో వర్కులకి వెళ్తాము, ఇంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉన్నారనేటటువంటి ఒక అష్యూరెన్స్ తోటే మేము వెళ్తున్నాము. యంగ్స్టర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇది ఒక సెక్యూర్ జోను, ఇందులో ఎవరికి ఏది రాదు, మాకు ఒక సెక్యూరిటీ ఉందని మేము అనుకుని వెళ్ళినప్పుడు ఇలా ఈ గోడలన్నీ ఇవి తీసేయటం మూలంగా ఎటు నుండి ఏ డేంజర్ వస్తుందో మాకు అర్థం కాదండి. అది యాంటీ లీగల్ ఇష్యూసే కావచ్చు, అక్కడ తాగిన వాళ్లే ఉండొచ్చు, వేరే రకంగా ఏదన్నా కావచ్చండి. ఇప్పుడు ఇన్నిటిని అడ్రస్ చేయాలంటే కనీసం మాకు ఒక అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా చేయటం అనేది చాలా అన్లాఫుల్ అండి. మేము అడుగుతుంది ఏంటంటే ఒకసారి మా వచ్చి మీరు మమ్మల్ని దర్శించండి, ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి అసలు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇది అసలు నిజంగా వ్యాలిడా కాదా, ఇంతమందిని బెనిఫిట్స్ ని కేవలం ఒక పర్టికులర్ ల్యాండ్ డీలర్స్ కోసం మీరు కాంప్రమైజ్ చేయడం అనేది ఇదైతే అసలు కరెక్ట్ కాదండి. దయచేసి హైడ్రా వాళ్ళకి కానీ హైయర్ అథారిటీస్ కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే అసలు యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది మీరు ఒక్కసారి గమనించుకుని మీరు చేసింది కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించుకుని ఒక సొల్యూషన్ కి ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తండి. అది పర్మనెంట్ సొల్యూషన్ కావాలా. ఇప్పుడు ఇది ఇచ్చేసేసి మళ్ళీ రేపు ట్రాఫిక్ కోసం ఎక్కడో ఇచ్చిన దారులన్నీ మూసేసేసి టెంపరీ సొల్యూషన్స్ ఏదో ఇప్పుడు ఇది ఇచ్చాం కదా ఇది తీసుకోండి తర్వాత వస్తే తర్వాత చూస్తాం, అలా కాదండి. ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే
ఆల్రెడీ ఒక ప్రపోజ్డ్ సొల్యూషన్ అయితే ఉందో 100 feet, ఆ 100 feet రోడ్డుని మీరు డెవలప్ చేస్తే మాకు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదండి. మాది కాలనీ ఎలా అయితే ఉందో మా కాలనీ పీస్ఫుల్ గా ఉండటానికి అథారిటీస్ అందరూ ఒకసారి వచ్చి మా వైపు నుండి కూడా మీరు ఆలోచించాలని మా కాలనీ వాసులందరి తరపున అండి హైడ్రా కానీ అథారిటీస్ అందరు కానీ సిన్సియర్ రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా అందరి బాధ కానివ్వండి, ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళు చెప్తున్న పాయింట్ ఒకటే, గత 11 సంవత్సరాల నుంచి లేని సమస్య ఇవాళ ఎందుకు వచ్చింది, ఈ సమస్యకు కారణము నిజంగానే దీనివల్ల ఎవరికైనా లబ్ధి చేకూరుతుంది అంటే మాకు అభ్యంతరం లేదు. కానీ కేవలం కొద్ది మంది ప్రైవేట్ వెంచర్లు వేసిన వాళ్ళకి లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఎస్. సో అయితే ఇప్పుడు మీరు 11 సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు దీన్ని ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశారు. ఏంటి, ఇది గేటెడ్ కమ్యూనిటీనా కాదా, గేటెడ్ కమ్యూనిటీ అయితే ఏంటి కాకపోతే ఏంటి అన్న దాని మీద ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ HMDA కూడా ఉన్నాయి. సో వాటిని మీరు అన్నింటినీ ఫాలో అయ్యారా? ఓకే. సో 10 అపార్ట్మెంట్స్ కు 11 అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చారు, అక్కడ కట్టారు. మేము ఒక 2000 కుటుంబాలు అక్కడ ఉంటాము. అక్కడ ఒకటి ఏంటంటే బిల్డర్లు కట్టేటప్పుడు ఏమన్నారంటే మీకు డ్రైనేజ్ వాటర్ అట్లా వెనక నుంచి వెళ్తుంది అన్నారు. వర్షం పడగానే మొత్తం ఇండ్ల నిండిపోతుంది. మీ దాంట్లో 2-3 లైన్లు నిండితే ఇండ్లలో కూడా వస్తాయి సైడ్ మా దాంట్లోకి వచ్చి STP వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్. అట్లీస్ట్ 2000 పీపుల్స్ అందులో ఉంటారు ఎక్కువ ఆల్రెడీ. ప్లస్ కార్లు కూడా అందరికి మాక్సిమం ఉన్నాయి. ప్లస్ రోజుకు ఒక 60-70 స్కూల్ బస్సులు వస్తాయి. ఒకవేళ ఈ రోడ్ ఓపెన్ అయితే కొన్ని వేల వెహికల్స్ పోతుంటాయి. ఇక ఈ రూట్ లో పోతే పిల్లలకే కానీ ఎవరికే అందరికి ఇబ్బంది ఉంటుంది మొత్తం. సో చాలా ప్రశ్నలకు సమాధానాలు అయితే వెతకాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే రివైజ్ లెటర్ ఆఫ్ ఆఫర్ అన్నది ఒకటి ఏదే 12/9/2018 ఇచ్చిన దాని ప్రకారం కూడా అందులో 17 పాయింట్ చాలా క్లియర్ గా చెప్తోంది. ఏంటంటే ఇక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా గేటెడ్ కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా మీరు అక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ పర్మిషన్లు మాత్రమే ఉంది కాబట్టి ఆ విధంగానే మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలని. సో ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లెటర్ ఎందుకు ఇచ్చారు, మరి ఈ లెటర్ అబద్ధం అయితే మీరు చెప్తుంది నిజం అవ్వాలి, ఒకవేళ ఇప్పుడు మీరు చెప్తుంది నిజమైతే ఈ లెటర్ అబద్ధం అవ్వాలి. సో ఇలా ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు, 2 నాలుకల ధోరణి ఎందుకు అన్నదే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎస్ సార్, మాకు ఆల్ ఆఫ్ సడన్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి హైదరాబాద్ లో వచ్చి గోడ కూల్చేశారు. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే ఇది రోడ్కి యాక్సెస్ ఇవ్వాలి, మీరు ఎంక్రోచ్ చేశారని అన్నారు. మీరు అటుపక్క చూస్తే కంప్లీట్ బంజర్ భూమి. రోజు రాత్రి మాటలు తాగే వాళ్ళు వీళ్ళందరూ వచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉంటుంటారు. గోడ ఉంది కాబట్టి అది ఒక ప్రొటెక్షన్. ఇప్పటి వరకు ఒక వెహికల్ కూడా అక్కడికి వచ్చి ఒక హార్న్ కొట్టలేదు మాకు యాక్సెస్ కావాలని. అలాంటప్పుడు అంత అర్జెన్సీ లేనప్పుడు మాకు నీట్గా లీగల్గా నోటీస్ ఇచ్చి మీరు ఎంక్రోచ్ చేశారనో లేకపోతే మాకు అప్రోచ్ ఇచ్చి నోటీస్ ఇచ్చి ఇంటిమేషన్ ఇచ్చి వచ్చి దాన్ని బట్టి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. అలా కాకుండా ఏదో మేజర్ ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది అన్నట్టు అర్లీ మార్నింగ్ వచ్చేసి గోడ కూల్చేయడం కరెక్ట్ కాదు. రెండోది, మాకు లాస్ట్ ఇయర్ చాలా ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 60-70 విల్లాస్ ఒక 1 వీక్ ఫ్లడ్ లోనే బతికున్నాయి. మొత్తం మట్టి మొత్తం అంతా కూడా. NMC గానీ లోకల్ అథారిటీస్ గానీ ఆ ఫ్లడ్ సిచ్యువేషన్ రిజాల్వ్ చేయడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. మా అసోసియేషన్, మా ప్రెసిడెంట్, మా అసోసియేషన్ మెంబర్స్, మేమున్న కొంతమంది వాలంటీర్స్ అందరూ నైట్ టైం కూడా మెలకు ఉండి మొత్తం మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకున్నాం తప్ప ఎవరూ చేయలేదు. ఇప్పుడు ఇదంతా మీరు చూస్తే లో లయింగ్ ఏరియా, ఇది వర్షాకాలం. ఇప్పుడు వచ్చి గోడ కొట్టేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ అంతా మళ్ళీ ఆ విల్లాల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 150 విల్లాస్ ఈ వాటర్ థ్రెట్ కి ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎవరు సాల్వ్ చేస్తారు? ఇప్పుడు ఈ వర్షాలు వస్తే ఎవరు రిజాల్వ్ చేస్తారు? NMC కమిషనర్ వస్తాడా? రాడు. హైడ్రా రంగనాథ్ గారు వస్తారా? రారు. మరి ఎవరి ఇంటిమేషన్ లేకుండా, నోటీస్ లేకుండా ఏదో అర్జెంట్ ఉన్నట్టు ఎందుకు కూల్చారు? సో అదే మాట్లాడుతున్న ప్రకారం కూడా చాలా క్లియర్ గా 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు వీళ్ళు డిస్టర్బ్ చేసే క్రమంలో కనీసం అంటే బేసిక్ గా పాటించాల్సిన కొన్ని నియమాలు. లేదంటే మొదటిది వీళ్ళకి ఒక నోటీస్ సర్వ్ చేయాలి. ఆ నోటీస్ సర్వ్ చేసిన వీళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ నిజంగానే మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఇగో ఈ రీజన్స్ తో మేము ఈ చర్యలు తీసుకుంటున్నామన్న దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అలాంటివి ఏవీ లేకుండా ఈ కార్యక్రమం చేపట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా అది కొద్దిగా అంటే డౌట్స్ అయితే క్రియేట్ చేస్తుంది. కాబట్టి సార్ చెప్పండి, మీరేమంటారు? గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ రెసిడెంట్స్ ఉంటున్నారండి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నది ఏంటంటే ఒక చిన్న సమస్యని సాల్వ్ చేయడానికి ఒక పెద్ద సమస్యని క్రియేట్ చేస్తున్నారు. చిన్న సమస్య ఏంటంటే ఇప్పుడు మల్లంపేట నుంచి మొదలు పెడితే బాచిపల్లి వరకు 100 feet రోడ్, అది ఎగ్జిట్ ఓపెన్ చేశారు. ఎగ్జిట్ 4 ఓపెన్ చేశారు. ఏమని ఓపెన్ చేశారు? ఇక్కడ ఎగ్జిట్ 4 ఉంది, 4A ఓపెన్ చేశారు.
అప్పటి గత పాలకులు వాళ్ళ అవసరాల కోసం లేకపోతే దేని గురించి ఎగ్జిట్ 4 ఓపెన్ చేశారు. ఎగ్జిట్ ఓపెన్ చేసినప్పుడు దాని లింక్ రోడ్ వైడెన్ చేయాలి జనరల్ గా అయితే. లింక్ రోడ్ మాత్రం 20 feet వదిలేశారు, ఎగ్జిట్ ఓపెన్ చేశారు. ఎగ్జిట్ వెహికల్స్ ఎగ్జిట్ 4A నుంచి వస్తున్న వెహికల్స్ మొత్తం మల్లంపేట విలేజ్ నుంచి వస్తున్నాయి. ఈ బాచుపల్లి సరౌండింగ్ ఉన్నది మొత్తం 100 feet వైడెన్ చేశారు. మల్లంపేట మాత్రం వైడెన్ చేయట్లేదు. అది కొంతమంది ఒక 10-12 జనాలు, ఒక 10 మంది 12 మంది ఇండ్లు వాళ్ళు ఆక్యుపై చేసేసుకుని వాళ్ళు షటర్లు కానీ లేకపోతే బిజినెస్ అదేదో చేసుకుంటున్నారు. దాన్ని ఒక 10-12 ఇండ్లు కొంచెం వైడెన్ చేయగలిగితే వాళ్ళ కాంపెన్సేషన్, వాళ్ళు అనేది ఫ్రీ కాదు, వాళ్ళ కాంపెన్సేషన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉన్నదో కాంపెన్సేషన్ ఇచ్చి దాన్ని వైడెన్ చేస్తే 90% ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. రెండవది ఏంటంటే మాస్టర్ ప్లాన్ లో ఇట్లా 100 feet రోడ్ ఉన్నది, దాన్ని డెవలప్ చేయగలిగితే, ఈ రెండు డెవలప్ చేయగలిగితే ఏ కాలనీకి వెళ్లాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఒక చిన్న సమస్యను వదిలేసి ఎంతసేపు ఈ కాలనీ మీరు గేటెడ్ కమిటీ కాదు, సరే మాది గేటెడ్ కమిటీ కాదు, ఇక్కడ ఓపెన్ చేస్తారు. దీనివల్ల ఎంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతున్నది, ఇంకా ప్రాబ్లం పెద్దగా అవుతున్నది. ఒక 10,000 మంది ఇక్కడ రెసిడెంట్స్ ఉంటున్నారు. పొద్దున సాయంత్రం మీరు చూస్తే ఒక స్కూల్ వ్యాన్స్, కాలేజ్ వ్యాన్స్, మన ఇక్కడ ఉన్న రెసిడెన్స్ వెహికల్స్, వాటర్ ట్యాంకర్స్, ఇవే అసలు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఇంత పెద్ద ట్రాఫిక్ తీసుకొచ్చి దీనిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది రంగనాథ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఒక 10,000 మంది రెసిడెంట్స్ తరఫున ఈ విషయంలో మీ ద్వారా సీఎం గారికి కూడా దృష్టికి వెళ్ళాలి అని ఎంతసేపు చెప్తున్న రంగనాథ్ గారు, మీరు గేటెడ్ కమిటీ కాదని. హైదరాబాద్ లో ఉన్న 99.9% ఉన్న కమిటీలన్నీ ఈ రకంగానే ఉన్నాయి. మీరు చూస్తే పక్కన ఎన్ఎంసీ పరిధిలో ఒక 120 గేటెడ్ కమిటీలు ఉన్నాయి. 120 గేటెడ్ కమిటీలు ఈ పద్ధతిలో ఉన్నాయి. ఈయన కొత్తగా వచ్చేసి మీరు గేటెడ్ కమిటీ కాదని అంటే హైదరాబాద్ లో ఉన్న గేటెడ్ కమిటీలు మొత్తం కూర్చేస్తారైనా. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము స్పెషల్ గా విజ్ఞప్తి చేస్తున్నాము, దీని మీద మీరు దృష్టి సారించాలి. మా ప్రాబ్లమ్స్ కూడా మేము మనుషులమే. ఒక 10 మంది ఏదో కంప్లైంట్ ఇచ్చారు కదా వచ్చేసి హడావుడిగా వచ్చేసి గేటెడ్ ఇది కూల్చడం కాదు. మేము 10,000 మంది కంప్లైంట్ ఇస్తే సెక్రటరీ కూర్చేసి ఇబ్బంది ఉన్నాడు కూల్చేస్తారా? అది కాదు కదా. ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరికి ప్రాబ్లం ఉంది, నిజంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే దాన్ని బట్టి మేము కూడా సహకరిస్తాము, మీరు కూడా మాకు సహకరించండి, మా ప్రాబ్లం మీరు అర్థం చేసుకోండి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్, ఇది వాళ్ళకి బాగా ఇది బేసికల్ హక్కు ఉందని చెప్పి గోడ కూల్చారు సార్. హక్కున్న చోట బాధ్యత కూడా ఉంటుంది. మరి బాధ్యతను విస్మరించి ఎప్పుడో 12 ఏళ్ల క్రితం వేసిన 30 feet రోడ్లలో పబ్లిక్ వదులుతానంటే ఎలా కుదురుతుంది? బాధ్యత లేకుండా ఈ గోడను కూల్చేసేసి ఇక్కడ నుంచి యాక్సెస్ చేయడం అనేది చాలా తప్పు పద్ధతి సార్. ఓకే, సో ఓవరాల్ గా చూస్తే మాత్రం అంటే అందరూ చెప్తోంది నిజంగానే సమస్యకు ఇదే సమాధానం అయితే, ఇదే సొల్యూషన్ అయితే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ వాడు ఒక పెద్ద సమస్య నుంచి దాన్ని ఇంకాస్త పెద్దగా చేస్తున్నారు, చిన్న సమస్యని పక్కన పెట్టి పెద్ద సమస్యగా మారుస్తున్నారు అన్నది ఇక్కడ చెప్తున్నారు. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇది వాస్తవంగా ఏమవుతుందంటే అండి, పంతానికి వచ్చి ఇది పగలు కొట్టినట్లుగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళ చెప్తున్న కారణం ఏంటంటే మల్లంపేట నుంచి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి, ట్రాఫిక్ పెరగటాన, కాబట్టి మాకు యాక్సెస్ ఇటు ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. మరి నిన్నగాక మొన్న వాళ్ళు హైడ్రాకి ఇచ్చిన లెటర్స్లో కూడా అక్కడ ఉన్న యాక్సిడెంట్ సంబంధించిన ఫోటోలు వీడియోలు అటాచ్ చేసి ఇచ్చారు. మరి వాళ్ళ 4A దగ్గర ఎగ్జిట్ 4A దగ్గర యాక్సిడెంట్ జరిగి చిన్న పిల్లవాడు చనిపోవడం జరిగింది. అది జరిగిన తర్వాత కూడా అక్కడ వాళ్ళల్లో చర్చ జరిగింది, 4A ఓపెన్ చేయడం కారణంగానే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని. మరి 4A మూసేస్తారు ఇప్పుడు. 4A మూసేసేస్తే మాకు అభ్యంతరం లేదు, ట్రాఫిక్ అసలు పోయింది, అటే పోయింది, మొత్తం ఉన్న కొద్దిగా ట్రాఫిక్ తగ్గిపోయింది, మా సమస్య తగ్గుద్ది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను 35 years గవర్నమెంట్లో సర్వీస్ చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి అనే ఉద్దేశంతో 3 నెలల పాటు హైదరాబాద్లో అనేక రకాల వెంచర్లు వెతికా. కానీ చివరికి ఇది నాకు ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం, భద్రతాపరమైన అంశాలు బాగా నచ్చి నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక 9 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. సో ఫైనల్ గా మీరు హైడ్రా రంగనాథ్ గారికి ఏం చెప్తారు, లేకపోతే గవర్నమెంట్కి ఏం చెప్తారు? హైడ్రాకి నేను ఒకటేనండి చెప్పేది, ఒకళ్ళిద్దరికి ప్రయోజనం కలిగించడానికి పనిచేస్తారా, కొన్ని వేల మందికి ప్రయోజనం కలిగే విధంగా పనిచేస్తారా? ఒక్కసారి మీ ఆత్మని మీరే పరిశీలన చేసుకొని ప్రశ్నించుకోండి అని కోరుతున్నాను నేను. రైట్ సార్, చెప్పండి మీరు, అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి, అసలు ఏంది? ఇక్కడ నేను ఈ ల్యాండ్గా ఉన్నప్పుడే నేను ఇక్కడికి వచ్చి చూశాను. అంటే 2015లో మాకేంటంటే ఇక్కడ తీసుకుంటే మాకు సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఇప్పుడు ఇక్కడ వచ్చి విలాస్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే భద్రతా భావము, మాకు భద్రత ఉంటుంది, మా పిల్లలకి భద్రత ఉంటుంది. మీరు రకరకాల పిల్లలు, ఇప్పుడు మేమంటే రిటైర్ అయిన వాళ్ళు రకరకాల వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక పని చెప్పండి సార్, మీరు ఫైనల్ గా అంటే మీరు మీలాంటి పెద్దవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి మీరు ఏం అప్పీల్ చేస్తారు? మేము చెప్పడం ఏంటంటే
మా మా యాంటీలియా జోలికి రావద్దండి. మీకు ఆల్టర్నేటివ్ చూసుకోవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ హెచ్డిఎఫ్సి మిగతా వాళ్ళు కానీ మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా మా యాంటీలియాని మాకు సేవ్ చేయమని అడుగుతున్నాం. తర్వాత రెండవది ఏంటంటే ఈ గోడ ఇప్పుడు మాకు సేఫ్టీ కాదు, ఇమ్మీడియట్ గా మాకు ఈ గోడ కూడా మాకు కట్టించాలి. ఓకే, సో మహిళల తరఫున మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఫైనల్ గా ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది సెక్యూరిటీ, అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన భద్రత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ఈ గోడ కూర్చడానికి మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికని చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 years బట్టి మేము అందరం సెక్యూర్డ్గా ఉంటున్నాం. ఈ రోడ్లు సరిపోవు. ముందు వాళ్ళ అవసరానికి ఇది గేటెడ్ కమ్యూనిటీ అన్నారు, మీరు అటువైపు చూడొచ్చు. అది హుడా వాళ్ళు అప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు వేసిన లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీ అంటే వాళ్ళు కూడా మా ఈ విల్లాలు రిజంబుల్ చేస్తున్నా అటు కట్టుకున్నారు. సో అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అన్నారు, ఇప్పుడు ఓపెన్ చేయాలంటున్నారు. రూల్ ప్రకారం కూడా ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఓపెన్ చేయాలన్నది ఉన్నది, నేను ఒప్పుకుంటా. కానీ ఇది ఓపెన్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది. మీరు బయట చూస్తే 2 years బ్యాక్ మీరు న్యూస్ పేపర్లో కూడా చూసుకోండి, ఆ చిన్న రోడ్ల నుండి మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి ఒక చిన్న పాప చనిపోయింది. అవి వచ్చిన కొత్తల్లోనే. సో మాకు ఇక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ వల్ల ఇంత ఇబ్బంది ఉంది. మేము బయటికి వెళ్ళాలంటే మీరు నమ్మరు, మార్నింగ్ స్కూల్ బస్సులు ఆఫీసులకి వెళ్లే వాళ్ళు వీళ్ళందరూ కార్లు బస్సులు వెళ్తున్నప్పుడు మాకు మా సొసైటీ నుండి మెయిన్ గేట్కి వెళ్ళడానికి 10 minutes పడుతుందండి. ఇక్కడ ఉన్న మందికే 650 మందికి బయటకు వెళ్ళడానికి 10 నిమిషాలు పైన పడుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా వస్తే ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి గంట పడుతుంది. అలాంటప్పుడు మీరు అంటున్న ట్రాఫిక్ ఇష్యూ ఎక్కడ సాల్వ్ అవుతుంది? మీరు సాల్వ్ చేయట్లేదు, ఇది సొల్యూషన్ కాదు. సో మీరు ప్రాపర్ సొల్యూషన్ ఎత్తుక్కొని దాన్ని మీరు చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. సో ఫైనల్ గా మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీ ప్రాబ్లమ్స్ ఏందని చెప్పారు. దీని సొల్యూషన్ కూడా మీరు ఆల్మోస్ట్ చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి కానివ్వండి, హైడ్రాకి కానివ్వండి, మీరు చేసే విజ్ఞప్తి? సార్ మేమేంటంటే 11 years నుండి మేము ఏ విధంగా బతుకుతున్నామో మమ్మల్ని అట్లానే బతకనేయండి. మా దగ్గర మీరు ట్యాక్సులు అవన్నీ గేటెడ్ కమ్యూనిటీ ట్యాక్సులు తీసుకుంటున్నారు. మాకు ఇవ్వాల్సిన సర్వీసెస్ అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటారు, మీకు అవసరం అయినప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కాదంటారు. ఈ 2 నాలుకల దారిని వదిలేసి మాకొచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీరు చూసి మీరు అందరూ దయగలదంతో మా యాంటీలియాని సేవ్ చేయండి. సేవ్ యాంటీలియా, సేవ్ యాంటీలియా, సేవ్ యాంటీలియా. ఇప్పుడు నాది విల్లా నంబర్ 138 అండి. ఇక్కడ అందరూ సమస్యలు చెప్పారు. ట్రాఫిక్ రోడ్ అది ఏంది, ట్రాఫిక్ పక్కన గుంతలు జంగిలాడ ట్రాఫిక్ ఏముంది, అక్కడ ఎవరున్నారు, అక్కడ దారే లేదు. ఎట్లా ట్రాఫిక్ అడ్డ ఇది అడ్డమైంది? మేముడిగా ఈ అధికారులు ఇప్పుడు మనం చెప్పినాం ఇది చూస్తారు, వాళ్ళకి ఏమి బుర్రకెక్కదండి. వాళ్ళందరూ అధికారులు మీ తరఫున కూడా మీరు అడ్వైజ్ ఇవ్వండి. ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ చూస్తేనే వాళ్ళకి అర్థమవుద్ది. మనం ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఎంత చెప్పినా వాళ్ళకి ఏం బుర్రకెక్కదు. వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా చూడాలి. దీనికి సంబంధించిన అధికారులు ఎవరున్నారో వాళ్ళందరూ వచ్చి ప్రత్యక్షంగా చూడాలి, రంగనాథ్తో సహా ప్రత్యక్షంగా చూస్తే. మా డిమాండ్ ఏంటంటే సార్, ఆల్రెడీ ఉన్న 4A ఎగ్జిట్ నుండి మల్లంపేట నుండి బాచుపల్లి వరకు 100 feet రోడ్ ఉంది సార్. ఆ రోడ్ డెవలప్ చేయాలి, దాన్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఇటు పక్క ఏదైతే మన రెడ్డి ల్యాబొరేటరీస్ నుండి యాజ్ పర్ ఎన్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్ ఏదైతే ఉందో ఆ 2 రోడ్లు డెవలప్ చేస్తే ఈ మధ్యలో ఉన్న మా లాంటి చిన్న చిన్న కాలనీని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటుంది. మా తరపున మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే సీఎం గారికి, సార్ మేమందరం మీకు సపోర్ట్, మేమందరం ఎన్నుకుంటేనే మీరు వచ్చారు, మీరంటే మాకు ఇష్టమే. కానీ హైడ్రాని మీరు ఎందుకు చేసిన పర్పస్ వేరు, మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వేరు. మీరు రియల్ గా గ్రౌండ్ లెవెల్ మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వెనకమాల ఉన్న ల్యాండ్లు కోసమే జరుగుతున్న ఈ రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఏజెంట్స్ చేస్తున్న ప్రాబ్లంలో మేము సఫర్ అవుతున్నాం, మమ్మల్ని కాపాడండి మీరు. సో ఓవరాల్ గా మనకు అర్థమవుతుంది ఇక్కడ చాలా క్లియర్ గా 650 విల్లాలు కాదు ఇది, 650 విల్లాల తోడు మరొక 2,000కు పైగా ఈ రోడ్డునే యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఈ మొత్తం అంతా కలిపి ఒక 10,000 మంది ఈ రోడ్డును యూజ్ చేస్తున్నారు. కానీ కొత్తగా 4Aని ఓపెన్ చేయడం ద్వారా వచ్చిన ట్రాఫిక్ ని మళ్లించే క్రమంలో దీన్ని మరికాస్త ఎక్కువగా మారుస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో వాళ్ళు కోరుకుంటుంది ఒకటే, గతంలో ఏదైతే వీళ్ళు సెక్యూర్డ్ ప్లేస్ లో జీవించారో అలాంటి సెక్యూరిటీని మాకు మరొకసారి కల్పించాలన్నది మెయిన్ ఇంపార్టెంట్. అయితే నిజంగా ఇక్కడ సమస్య ఉందో లేదో కేవలం ఎవరో చెప్పిన నివేదికలకు అనుగుణంగా లేకపోతే ఇంకోరు ఇచ్చిన కంప్లైంట్ కి బేస్ చేసుకొని కాకుండా ఇక్కడికి వచ్చి చూడండి, నిజంగానే అదే మీకు సొల్యూషన్ అనిపిస్తే సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేవలం ఈ గోడ కూల్చడం ద్వారా కొత్త సమస్య మొదలవుతోంది. అది కేవలం వీళ్ళకే కాదు, ఈ రోడ్డు ద్వారా మిగిలిన ప్రాంతాలకు కూడా సమస్య కంటిన్యూ అవుతోంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఓటు స్టూడియోస్. థ్యాంక్ యూ చిదంబర్.
మీరు వాళ్ళ మీద క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్దామన్నా కవర్ చేయండి.